కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో C1 చర్చిలో క్రిస్టియన్ మైనార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రివైవల్ ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రైస్తవ మతానికి అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని, అలాగే క్రైస్తవ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు మద్దతు తెలుపుతూ ఉంటుందని తెలిపారు. గతంలో అసెంబ్లీ, లోక్సభ, మున్సిపల్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో క్రైస్తవ మతం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి వారిని గెలిపించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా క్రైస్తవ మతానికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి బట్టి విక్రమార్కకి ప్రత్యేకతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రెవరెండ్ గౌడీ శేఖర్, సెక్రటరీ బిషప్ శామ్యూల్, ట్రెజరర్ పాస్టర్ దయానిధి, కోఆర్డినేటర్ రవికుమార్, అన్ని డివిజన్ల నుండి ఫాస్టర్, జనరల్ సెక్రటరీ, వివిధ కాలనీల చర్చి ఫాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మీకు తెలిసినట్లుగా క్రైస్తవ సమాజం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తుంది. ఇటీవల ముగిసినటువంటి అసెంబ్లీ, లోక్సభ, సర్పంచ్ ఎన్నికల్లోనూ అదేవిధంగా కంటోన్మెంట్ మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని మనం చూసాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి క్రైస్తవ సమాజం కొరకు అనేకమైనటువంటి పథకాలను అందిస్తూ మాకెంతగానో సహాయకరంగా ఉన్నందుకు ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ సీఎం యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీ మినిస్టర్ గారికి, క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ దీపక్ జాన్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో, కాలేజీలో మరి ఎన్నో అడ్మిషన్స్ ఇస్తూ క్రైస్తవ విద్యార్థులకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సహాయపడుతున్నందుకు మరి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం 100 మంది క్రైస్తవ విద్యార్థులకు 20 లక్షల రూపాయలు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా చర్చిల నిర్మాణం కొరకు, పునరుద్ధరణ కొరకు మరి నిధులు సాంక్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవ మహిళలకు మరి ఉపాధి కొరకు కుట్టు మిషన్లు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా క్రిస్మస్ వేడుకల కొరకు నిధులను కేటాయించి ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఎంతో దోహదపడ్డారు. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మా క్రైస్తవ సంఘం తరఫున HMDA పరిధిలో క్రైస్తవులు శ్మశాన వాటికల విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నాం, మరి శ్రమ పడుతున్నాం, కష్టపడుతున్నాం. కాబట్టి మన యొక్క గౌరవనీయమైనటువంటి సీఎం యనమల రేవంత్ రెడ్డి గారికి, వారి సారథ్యంలో, వారి నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలో మరి ప్రత్యేకంగా మాకు ఈ యొక్క క్రిస్టియన్ శ్మశానిక వాటికల అవసరం చాలా ఉంది. సో HMDA పరిధిలో పశ్చిమ, మరి తూర్పు, ఉత్తర, దక్షిణ నలుమూలల ప్రతి ఒక్కరికి 10 ఎకరాలు ఈ యొక్క శ్మశాన వాటికలకు ల్యాండ్ కేటాయించాలని ప్రత్యేకంగా మా అందరి తరపున కుత్బుల్లాపూర్ ఫాస్టర్ ఫెలోషిప్ తరపున మా కాన్స్టిట్యూన్స్ నుంచి మేము ప్రభుత్వానికి మరి సీఎం గారికి విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క క్రైస్తవుల శ్మశాన వాటికల విషయంలో, భూస్థాపన విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వంలో కూడా మేము పొందుకుంటామని, ఇస్తామని చెప్పేసి హామీలు ఎన్నో విన్నాము, కానీ పొందుకోలేకపోయాం. ఈ ప్రభుత్వంలో మేము తప్పకుండా మేము ఈ యొక్క మరి మనవి వారు అంగీకరించి మాకు సహాయం చేస్తారని కూడా నమ్మకం, విశ్వాసం మాకైతే ఉంది. కాబట్టి HMDA పరిమితుల్లో శ్మశాన వాటికలను కేటాయించి మరి మాకెంతో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సమయంలో క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్గా ఉన్నటువంటి దీపక్ జాన్ గారికి, క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్గా దీపక్ జాన్ గారికి మా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా HMD పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కొరకు మేము ఒక డిమాండ్ కోరుతున్నాం. ఏంటంటే ఉన్నటువంటి ఇక క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి గ్రేవ్యార్డ్స్ అన్నీ కూడా సరిపోతలేదు, చాలా తక్కువగా ఉన్నాయి. చాలా మేము అనేక విధములుగా మేము శ్రమలు అనుభవిస్తున్నాం. కాబట్టి యనమల రేవంత్ రెడ్డి గారికి, దీపక్ జాన్ గారికి, బట్టి విక్రమార్క గారికి మేము తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క మైనారిటీ మినిస్టర్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క HMD పరిధిలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ప్రతి ఏరియాలో, ప్రతి జోన్లో
ప్రతి ఒక్కరికి కూడా 10 ఎకరాల శ్మశాన వాకిటికలు మనకు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది గత పాలకులు వాళ్ళు చేస్తామని చెప్పారు, కానీ 10 సంవత్సరాలు వాళ్ళు చేయకుండా వాళ్ళు ఒట్టు చేతులు చూపించి వెళ్ళిపోయారు. అయితే మేము ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క డిమాండ్ వాళ్ళు చేసి మాకు అనేకమైనటువంటి పథకాలు కూడా అనుగ్రహించి చేసినట్లయితే రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లో మేమందరం కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం క్రైస్తవ సమాజం, హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా మేము మీ పార్టీకి సహకరించి అన్ని ఎలక్షన్స్లో మీరు విజయం పొందేటట్టుగా మేము ఉంటామని మీకు వాగ్దానం చేస్తూ ఈ యొక్క విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము.